మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆషాఢం బోనాలోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని గ్రామంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో బోనాలోత్సవాలు నిర్వహించారు. శ్రీ మహంకాళి మాత దేవాలయంలో నిర్వహించిన బోనాలోత్సవాల్లో బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. శ్రీ మహంకాళి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 9వ వార్డులోని దుర్గమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాకాళకటాక్ష వీక్షణావృతభవంతు. తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాకాళకటాక్ష వీక్షణావృతభవంతు. మమాగ్నేవర్చో శివే సర్వ ఇంద్రావంతో అందరండి నీకోసమే ఫోన్ రామన్నా स्वयं वर्धस्यमानस्य वैश्यपूजाकरवर्णानां समक्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य. ఓకే. రామాయంపేట పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అట్లాగే నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా రామాయంపేట పట్టణంలో ప్రతి ఏడాదిలాగానే మహంకాళి అమ్మవారి బోనాల పండుగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఇవాళ భక్తులందరూ బోనాలను సమర్పించుకుంటూ ఓడిబియ్యం పోసుకుంటూ భక్తులందరూ పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పూజా పునస్కారాలు చేయడం వల్ల, ప్రతి ఏటా చేయడం వల్ల లోక కళ్యాణార్థమై ఇటువంటి పూజా కార్యక్రమాలు చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అట్లాగా లేదా రామాయంపేట ప్రజలు ఒక భక్తి వాతావరణం, భక్తి పండుగ వాతావరణం ఇక్కడ ఏర్పడతా ఉన్నది. అందరూ చుట్టాలు, బంధువులు, కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఇలాంటి పండుగలు చేసుకోవడం వల్ల సోదర భావంతో పాటు మత సామరస్యం దోహదపడడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. అట్లాగే మహంకాళి అమ్మవారు రామాయంపేట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, యావత్ తెలంగాణ ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది.